సీఎం చంద్రబాబు ప్రకటించిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై ఇవాళ ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. 81,000 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి వివరాలను కోరింది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ, జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్టు అధికారులు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలోని రైతులకు, ప్రజలకు వచ్చే ప్రయోజనాలపై స్పష్టమైన నివేదికను కేంద్రం కోరినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు ద్వారా భూభాగం సామర్థ్యం, తాగునీటి వనరుల వినియోగం, విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలపై ఏపీ అధికారులు కేంద్రానికి సమగ్ర సమాచారం ఇవ్వనున్నారు. ప్రాజెక్టు రూపకల్పన, వ్యయ అంచనా, అమలు కాలక్రమాణం తదితర అంశాలపై వివరాలు సమర్పించనున్నారు. ఇక ఈ ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందని తెలంగాణ వాదిస్తోంది. ఇవాళ జరిగే భేటీలో ఈ అంశంపైన చర్చించే అవకాశం ఉంది. కేంద్రం మధ్యవర్తిత్వంతో రెండు రాష్ట్రాల మధ్య సంపూర్ణ అవగాహనకు రావాలని నిపుణులు సూచిస్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీలక మైలురాయిగా నిలవనుంది.